హైదరాబాద్ ప్రతిష్టకు ప్రతీకగా నిలిచిన తాజ్ బంజారా ఇక శిథిలావస్థకు చేరుకుంది. ఇక మరి శిలాజాలుగా మారిపోతా ఉంది. అయితే ఎన్నో జ్ఞాపకాలను తన ఒడిలో దాచుకున్నటువంటి తాజ్ బంజారా ఇక ప్రస్తుతం ఆ 5 స్టార్ హోటల్ అయితే కనుమరుగవుతా ఉంది. మరి ఇక ఎంతోమంది సెలబ్రిటీలకు, రాజకీయ నాయకులకు, వ్యాపారవేత్తలకు ఆతిథ్యం ఇచ్చినటువంటి ఈ తాజ్ బంజారా అనాథ శిథిలాలుగా అయితే ప్రస్తుతం మన కళ్ళ ముందు క్లియర్గా కనిపిస్తూ ఉంది. అయితే ఈ ఏదైతే బంజారా లేక్ అని చెప్పబడతా ఉందో, హైదరాబాద్లో బంజారా లేక్ అనేటువంటి ఈ లేక్ ముందల దాని దగ్గరలో నిర్మించినటువంటి భవనమే తాజ్ బంజారా. అయితే తాజ్ బంజారా చరిత్ర చూసినట్లయితే చాలా అంటే చాలా గొప్పగా ఉంటుంది. అసలు హైదరాబాద్ యొక్క ప్రతిష్టను ప్రపంచ దేశాలకు ఇంకా అంతర్జాతీయ స్థాయిలో కూడా వినిపించినటువంటి పేరు అది. మరి అలాంటి పేరు కలిగినటువంటి హోటల్ ఈరోజు భూస్థాపితమైపోతూ ఉంది. దానికి కారణాలు ఏమిటి, అసలు దాన్ని ఎందుకు కూలగొడుతున్నారు, వీటన్నిటిని మనం అసలు ఈరోజు మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. అయితే ఈరోజు మనం ప్రస్తుతం అయితే తాజ్ బంజారా హోటల్ సమీపంలో ఉన్నాం. తాజ్ బంజారా హోటల్ ఎక్కడ నిర్మించబడి ఉంది, ఇక దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా చూద్దాము. ప్రస్తుతం మీరు చూస్తూ ఉన్నది ఇది తాజ్ బంజారా లేక్. ఈ బంజారా లేక్ ప్రస్తుతం ఇది బంజారా లేక్. ఈ బంజారా హిల్స్లో ఈ రోడ్ నెంబర్ 1 అనే ప్రాంతంలో ఈ నిర్మించినటువంటి గొప్ప కట్టడము తాజ్ బంజారా. ఇక మరి ఈ తాజ్ బంజారా అయితే ప్రస్తుతము మరి మీరు చూస్తున్నారు క్లియర్గా మొత్తం కూల్చివేతల పర్వం అంతా కొనసాగుతూ ఉంది. అయితే దాన్ని అంటే అసలు ఎందుకు కూల్చివేస్తున్నారు అనేది దానిపైన అయితే ప్రస్తుతం అయితే చాలా రకాలైనటువంటి వదంతులు బయటికి వస్తూ ఉన్నాయి. అయితే ఆ తాజ్ బంజారా ప్రస్తుతం అయితే దాన్ని నిర్మించి అంటే 1970ల కాలంలో దానిని నిర్మించడం జరిగింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి దాన్ని నిర్మించిన తర్వాత ఐటీసీ గ్రూప్స్ అయితే దాన్ని చేరదీయడం జరిగింది. అంటే దాన్ని అయితే ఐటీసీ గ్రూప్స్ వాళ్ళు మెయింటైన్ చేశారు. ఆ మెయింటైన్ చేసిన ఆ క్రమంలో వాళ్ళు దాదాపుగా 1986-89 క్రమం అక్కడి వరకు వాళ్ళు మెయింటైన్ చేయడం జరిగింది. అయితే అక్కడికి వాళ్ళ లీజ్ కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. ఇక వాళ్ళ లీజ్ ముగియడంతో ఆ తర్వాత యాజమాన్య మార్పులు అనేటివి కూడా జరిగాయి. యాజమాన్య మార్పులు జరిగిన తర్వాత అంటే ఆ తర్వాత ఏదైతే తాజ్కు సంబంధించి సంస్థలు ఏవైతే ఉంటాయో తాజ్ సంస్థలు అలాగే జీవికే సంస్థలు రెండు మిళితంగా దీన్ని చేజిక్కించుకొని అప్పుడు తాజ్ బంజారాగా, ఇది అంతకుముందు బంజారా హోటల్గా పేరుంటుండే ఐటీసీ మెయింటైన్ చేసినప్పుడు. ఇక తాజ్ జీవీకే వాళ్ళు ఎప్పుడైతే దీన్ని జిక్కించుకున్నారో అప్పటి నుంచి దీనికి తాజ్ బంజారాగా అయితే మంచి గొప్ప పేరు వచ్చింది. అప్పుడు 1986 తర్వాత ఎవరైతే తాజ్ ఇంకా జీవీకే సంస్థలు అయితే చేజిక్కించుకొని దీనికి తాజ్ బంజారాగా నామకరణం చేయడం జరిగింది. అప్పటి నుంచి ఎంతో మంది అతిథులు ఇక్కడికి రావడం జరిగింది. దాదాపుగా దీని చరిత్ర చూసుకుంటే దీంట్లో బస చేసిన వాళ్ళు ఇది ఎలాంటి వ్యక్తులకు ఆతిథ్యం ఇచ్చింది అనేది ఒకసారి మనం చూసినట్లయితే ఒళ్ళు గగ్గులు పొడవాల్సిందే. ఎందుకంటే ఇక్కడ మన దేశంలో ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, ఇక క్రీడా అభిమానులు కావచ్చు, అంటే క్రీడాకారులు ఎవరైతే మన దేశంలో ఈ క్రికెట్ రంగంలో కావచ్చు, వాలీబాల్ రంగంలో కావచ్చు, హాకీ రంగంలో కావచ్చు, వీళ్ళు అన్నిటికీ సంబంధించి క్రీడా రంగాలకు చెందినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఇక్కడికి రావడం జరిగింది. అలాగే సెలబ్రిటీలు, సినీ యాక్టర్స్ కూడా, దేశవ్యాప్తంగా పేరుగాంచినటువంటి సినీ యాక్టర్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే రాజకీయ నాయకుల పరంగా చూసుకుంటే రాజకీయ నాయకులు ఇక్కడికి దాదాపుగా పివి నరసింహారావు నుంచి మొదలు పెడితే అటల్ బిహారీ వాజ్పేయి, ఇక అబ్దుల్ కలాం లాంటి వారు గొప్పవారు, దాదాపుగా లాస్ట్ మన ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇందులో వన్ టైం హైదరాబాద్ విజిట్ చేసినప్పుడు ఆయన కూడా ఇక్కడ బస చేసినట్లుగా అయితే తెలుస్తూ ఉంది. ఇక మరి ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులకు ఆతిథ్యం ఇచ్చినటువంటి హోటల్ ఇది. ఇక మళ్ళా రాజకీయ నాయకులను పక్కన పెట్టి ఒక్కసారి మనం అంటే క్రీడా రంగానికి చెందిన వాళ్ళని చూసినట్లయితే సచిన్ టెండూల్కర్కి, ఇక మరి వివిఎస్ లక్ష్మణ్, ఇంకా రాహుల్ ద్రావిడ్, ఇలా క్రికెట్ అభిమానులు ఎవరైతే ఖచ్చితంగా ఆ గొప్ప వ్యక్తులుగా ఫీల్ అవుతూ ఉంటారో క్రికెట్ రంగంలో, అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా ఇందులో బస చేయడం జరిగింది దాదాపుగా. ఇక మరి ఇంకా సినీ యాక్టర్స్ విషయానికి వస్తే అమితాబ్ బచ్చన్ లాంటి గొప్ప నటులు కూడా ఇందులో బస చేశారని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఇంకా అధికారికంగా ఎప్పుడు కూడా ఏ సెలబ్రిటీలకు సంబంధించి వాళ్ళు బయట పెట్టరు డీటెయిల్స్ కాబట్టి, ఇక ప్రస్తుతం దానికి సంబంధించి డీటెయిల్స్ కనుక్కునే క్రమంలో ఇలా ఆ విషయాలన్నీ కూడా బయటపడుతూ ఉన్నాయి. ఇలాంటి గొప్ప వ్యక్తులకు ఆతిథ్యం ఇచ్చినటువంటి తాజ్ బంజారా ఇక లేదు, ఇక చరిత్ర పుటల్లో కలిసిపోనుంది. ఇక శిథిలావస్థ స్టేజ్లో మీరు చూస్తూ ఉన్నారు. దాన్ని పైనుంచి కిందకు కూలగొట్టే ఆ క్రమం కూడా చూడొచ్చు.
1986 నుంచి దాదాపుగా 2023 వరకు కూడా మరి తాజ్ జీవికే వాళ్ళైతే ఆ గ్రూప్కి చెందినటువంటి వాళ్ళు దీన్ని మెయింటైన్ చేయడం జరిగింది. మరి ఇక ఆ తర్వాత వాళ్ళు యాజమాన్యం అంటే దానిపైన లీజ్ అనేది వాళ్ళు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. మరి ఇక కోల్పోయిన తర్వాత ప్రస్తుతం మరి అరబిందోకు చెందినటువంటి గ్రూప్ ఏదైతే ఉంటుందో ఆరో రియాలిటీ అనేటువంటి సంస్థ ప్రస్తుతం అయితే దీన్ని చేజెక్కించుకోవడం జరిగింది. దాని దాదాపుగా ఈ యొక్క స్థలాన్ని ఈ హోటల్ యొక్క స్థలాన్ని దాదాపుగా 315 కోట్లకు మరి ఇక ఆరో రియాలిటీ అనేటువంటి సంస్థ అయితే చేజిక్కించుకుంది. ప్రస్తుతం అది చేజిక్కించుకున్న తర్వాత దీనికి ఈ కూల్చివేతల పర్వాన్ని ప్రస్తుతం మొదలుపెట్టింది అనమాట. అయితే ఎప్పుడైతే తాజ్ జీవికే వాళ్ళు మెయింటైన్ చేసిన టైంలో దాదాపుగా మరి 2023 నుంచి మొదలు పెడితే 25 వరకు కూడా దాదాపుగా దానికి 1,40,00,000 రూపాయల మరి ఆస్తి పన్ను దాని మీద ఉన్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే అంటే వాళ్ళు కనీసం ఆస్తి పన్ను కూడా కట్టలేనటువంటి సిచ్యువేషన్కు మరి దానికి సంబంధించి మెయింటెనెన్స్ వెళ్ళలేదు కాబట్టి దాన్ని అయితే మరి దానికి అప్పటికి మరి జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా దాన్ని సీజ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో అయితే వాళ్ళు సీజ్ చేసిన తర్వాత ఇంకా ఎంతో కొంత అమౌంట్ పే చేసుకున్నప్పటికీ కూడా దాన్ని నడిపించేటువంటి విధంగా దాని మెయింటెనెన్స్ అయితే చేయలేకపోయారు. ఆ తర్వాత ఈ ఆరో రియాలిటీ అనేటువంటి సంస్థ అరబిందో గ్రూప్స్కి చెందినటువంటి ఈ సంస్థ చేజిక్కించుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం క్లియర్గా ఈ హోటల్ని అయితే పూర్తిగా నీలమట్టం చేసే క్రమంలో అయితే ఫస్ట్ లోపల ఉన్నటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో ఆ లోపల ఉన్నటువంటి మెటీరియల్స్ను తలుపులు కావచ్చు ఉపయోగపడేటువంటి ఆ వస్తువులన్నిటిని కూడా ముందుగా వాళ్ళు తీసేసిన తర్వాత పైనుంచి కిందకి కూల్చివేయడం అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా అన్ని నియమాలు నిబంధనలు ఫాలో అవుతూనే వాళ్ళు దీన్ని అయితే కూల్చివేయడం జరుగుతుంది. కూల్చివేసిన తర్వాత ఇక్కడ ఏం కడతారు అనేది మాత్రము ఖచ్చితంగా క్లారిటీ ఎవరికీ లేదు. ఎందుకంటే దానిపైన ఒక క్లారిటీ అధికారికమైనటువంటి ఆ క్లారిటీని మాత్రం మరి ఈ ఆరో రియాలిటీ అనేటువంటి ఈ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రస్తుతం దానికి సంబంధించి ఎలాంటి ఆ విషయం కూడా వెల్లడించలేదు. ఇక మరి ఆరో రియాలిటీ అనేది రియల్ ఎస్టేట్ సంస్థ కాబట్టి ఆ రియల్ ఎస్టేట్ గ్రూప్కి చెందినటువంటి సంస్థ కాబట్టి వాళ్ళు ప్రస్తుతం అయితే మరి వీళ్ళు చేపట్టారు కాబట్టి దీనిని ఒక కమర్షియల్ ప్లేస్గా ఇంకా మరి ఇక ఏదైతే నివాస యోగ్యమైనటువంటి భాగ్యనగరంలో ఈ అత్యాధునికమైనటువంటి అంతర్జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద హోటల్స్ కూడా ఇక్కడ వస్తూ ఉన్నాయి. వాటిని ధీటుగా మించేలాగా ఇక్కడ నివాసాలు ఇక అలాగే విల్లాలు ఈ రూపకంగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కమర్షియల్గా జరగవచ్చు అన్న ఊహాగణాలు అయితే వెలువడతా ఉన్నాయి. మొత్తానికి ఇక తాజ్ బంజారా ఆనవాళ్ళు అయితే మనకు క్లియర్గా ఇక చరిత్ర పుటల్లో కలిసిపోయే ఆ స్టేజ్కి అయితే తాజ్ బంజారా హోటల్ కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి మీరు చూడొచ్చు క్లియర్గా ఇక ప్రస్తుతం కూల్చివేతలు దానిపైన కూడా జేసీబీ కూడా మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఆ వీడియోలో మనము చూడొచ్చు ఆ జేసీబీ పైనుంచి దాన్ని అదే ఇటాచ్ అంటారు దాన్ని. ఇక మరి అది పైనుంచి కిందకి కూల్చివేతల పర్వాన్ని అయితే మొదలు పెట్టింది. ఇక మనం లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నం కూడా చేద్దాం అనుకున్నాం, కానీ లోపల అలో లేదు కాబట్టి అంతే కూల్చివేస్తూ ఉన్నారు కాబట్టి అది కూడా మనకు అది అంత సేఫ్టీ కాదు కాబట్టి ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు అది కాబట్టి అందుకోసం అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు కూడా లోపలికి అలో చేయట్లేదు. సో ఆ లోపల పరిస్థితి ఏంటి అనేది చూపిస్తే చాలా బాగుండేదేమో, కాకపోతే ఇప్పుడు అది మనం మిస్ అయిపోతున్నాం. ఇక ఎట్లాగో అది మొత్తం అయితే నీలమట్టం అవుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇక దాని ముందు ఉన్నటువంటి ఏదైతే లేక్ ఉందో ఆ లేకే ఈ బంజారా లేక్. దీనికి అంటే చాలా అద్భుతంగా దీన్ని నిర్మించాలని చెప్పేసి అప్పుడు ఐటీసీ గ్రూప్ వాళ్ళు చేపట్టి ఎక్కడ నిర్మిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచిస్తే హైదరాబాద్ నడిబొడ్డున బంజారా హిల్స్ నడిబొడ్డున ఇక్కడ మరి దీన్ని నిర్మిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందని చెప్పేసి ఈ లేక్ అప్పుడు చాలా అద్భుతంగా ఉండే ఈ లేక్ పరిసర ప్రాంతంలోనే దాన్ని నిర్మించడం, బంజారా హోటల్ నిర్మించడము ఇదంతా కూడా అతిథులకు అంతర్జాతీయ స్థాయి నుంచి ఇక్కడికి విజిట్ అయినటువంటి భారతదేశానికి విజిట్ అయిన ప్రతి తెలంగాణకు ఈ హైదరాబాద్కు వచ్చినటువంటి ప్రతి అతిథికి కూడా ఈ హోటల్ ఆతిథ్యం ఇచ్చింది. ఇందులో ఆతిథ్యం తీసుకున్న ప్రతి ఒక్కరూ అసలు ఈ వ్యూని చూసి వాళ్ళు మెస్మరైజ్ అయిపోయే వాళ్ళు అని కూడా తెలుస్తూ ఉంది. ఇక ఇది అంత గొప్ప 5 స్టార్ హోటల్. ఇక మరి అలాంటి హోటల్ అయితే ప్రస్తుతం కనుమరుగు అయ్యేటువంటి స్టేజ్కి వెళ్ళిపోయింది.